హలో అండి అందరికీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 2-3 పచ్చిమిర్చి మీడియం సైజ్ ఆనియన్ వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే పల్లీలు, నువ్వులు, ధనియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ వాటర్లో మనం వంకాయ ముక్కల్ని పురుగు లేకుండా చూసుకొని అందులో వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనే ఎండు కొబ్బరి పొడి, ఇందులోనే కారం, సాల్ట్, అల్లం ముక్కలు, కొత్తిమీర, చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా కూడా వంకాయల ముక్కలకు పట్టించాలి. మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి మంచిగా కలుపుకొని అందులోని వంకాయ ముక్కలను వేసి మంచిగా మగ్గనివ్వాలండి. మిగిలిన పేస్ట్ని కూడా ఇందులోనే వేసి కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ. థ్యాంక్ యూ.